ఈ మూవీ సెకండ్ టైం చూడ్డాము. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మెస్మరైజింగ్గా అనిపించింది. సో అందుకే సెకండ్ టైం వచ్చి చూస్తున్నాను. అండ్ అందులో దీక్షిత్ పర్ఫార్మెన్స్ మెయిన్గా చాలా బాగా నచ్చింది, విలన్ క్యారెక్టర్. అండ్ ఇలా చూసే ఒక రోల్ అయితే టంగ్ కట్ చేసే సీన్ ఉంటుంది కదా, అది చాలా బాగుంది. సో అందరు ఈ మూవీ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ చాలా బాగుంది. అండ్ ఒక మదర్ కోసం తీసిన మూవీ ఇది. సో యూత్ అందరు తప్పకుండా చూడాలి అని కోరుకుంటున్నాం. చాలా బాగుంది, చాలా బాగున్నాయి సీన్స్ అన్నీ. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను ఒక ఆర్టిస్ట్ని. అమ్మ రాజశేఖరు వాళ్ళ అబ్బాయి రాఘవ్ అమ్మ రాజశేఖర్ అబ్బాయి సినిమా తలాల మూవీ ఇప్పుడు చూసి బయటకు వచ్చాను. సినిమా స్లో ఎమోషన్లో కూడా స్క్రీన్ ప్లే కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ ఒక తల్లి గురించి బాగా చూపించారు. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఇలాంటి సినిమా ప్రకృతి చూసి ఆదరించాల్సింది. ఇలాంటి సినిమాలు ఇంకేమైనా కోరుకుంటున్నాము. డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ సినిమా ఎక్సలెంట్ చూపించారు. సినిమా స్లో మూమెంట్ అయినా కూడా ఒక తల్లి గురించి ప్రాధాన్యపడతాడు. లాస్ట్ కాపాడుకోవాలని లాస్ట్ కాపాడుకుంటాడు. ఈ సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలి. సినిమాలో తల్లి ప్రేమ బాగా చూపించాడు. మ్యూజిక్ కూడా బాగుంది. స్లో ఎమోషన్ ఫైట్స్ అని బాగుంది. జైలుకి వెళ్ళినప్పుడు కూడా భయపడతాడు. ఆ భయపడిన భయంలో కూడా తనలో అనేది బయట తీసుకొచ్చే శక్తిని బాగా చూపించాడు. తర్వాత ఈ హీరో చాలా కష్టాలు ఉంటుంది, అన్నీ వాటి బాగానే చేశారు. థ్యాంక్ యూ. మూవీ డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ చాలా బాగుంది. యాక్టర్స్ కూడా కొత్త యాక్టర్స్ చాలా బాగా చేశారు. అదే కొత్త యాక్టర్ లాగా కాకుండా ఏదో సీనియర్ ఎక్స్పీరియన్స్గా ఉన్న యాక్టర్స్ లాగా చేశారు. చాలా బాగా చేశారు. స్టోరీ అండ్ సాంగ్స్ ఎవ్రీథింగ్ చాలా సూపర్ హిట్ సార్. చాలా బాగుంది. సో సినిమా బాగుంది సార్. స్టోరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. స్టోరీ బాగుంది, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ బాగుంది. సినిమా హీరో యాక్టింగ్, విలన్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. స్టోరీ కూడా చాలా బాగుంది సార్. సూపర్ ఉంది సార్. చాలా బాగుంది. నేను కూడా నెక్స్ట్ నా మొబైల్ రింగ్ టోన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. చాలా బాగుంది రింగ్ టోన్, బాగుంది సార్. దీక్షిత్ క్యారెక్టర్ చాలా బాగుంది అన్నట్టు, విలన్ అది టంగ్ కట్ చేసేటప్పుడు చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది. చాలా యాక్షన్ కూడా చాలా బాగుంది. ఫైట్ యాక్షన్ చాలా బాగుంది. వెరైటీగా మూవీ ఉంది. ఒక అమ్మ గురించి అనేది వెరైటీగా మంచిగా అనిపించింది. ఒక అమ్మ అనేది మూవీ సూపర్. 365 days పక్కా నడుస్తుంది. హలో. సో ఇది నేను సెకండ్ టైం ఈ మూవీ చూడటం. అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ ఉండే. ఇప్పుడు సెకండ్ టైం చూసినప్పుడు కూడా చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అండ్ అందరికీ తప్పకుండా చూడాలి ఈ మూవీ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తండ్రికి ఎట్లా చూసుకోవాలని మంచిగా ఉన్న సినిమా బాగుంది. ఎట్లా ఉన్నదంటే లాస్ట్ తల్లి తండ్రి కొడుకు ఎట్లా చూసుకోవాలని మంచిగా ఉన్న అట్లా తీసింది. మూవీ బాగుంది. దీక్షిత్ బాగా చేసిండు, అమ్మ కోసం మంచిగా చేసిండు. అమ్మకు ప్రేమ బాగుంది. దీక్షిత్ కూడా బాగా చేసిండు. సినిమా బాగుంది. మమ్మీ కోసం ఉంది. కొడుకును కంటే అట్లా ఆడాలి, మంచిగా ఉన్నది. ఎక్సలెంట్ ఉంది. తల్లి కోసం ఉంది కాబట్టి కొడుకు అలా ఉండాలి. ఈసారి అమ్మ రాజశేఖర్ గారు నాన్న రాజశేఖర్ గారు తీసినట్టుగా అనిపించింది నాకు. సెంటిమెంట్ చాలా బాగుంది. ఈయన పడిన కష్టం ఈరోజు కనిపిస్తుంది. అమ్మ రాజశేఖర్ గారు కనిపించట్లేదు అనుకుంటున్నారు కానీ ఈరోజు మనకి నేషనల్గా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. కొత్తగా అనిపించలేదు, కొత్తగా చేసినట్టుగా లేదు. యాక్టింగ్ అయితే ఎరుగు తీసేసారు. బాగుంది. సినిమాలో బుర్రా పాడుంది. చికెన్ సీన్ సూపర్. బుర్రా పాడు. जो भी रोल करे साइन करे भाई. दीक्षित भाई की साइन देखिए पिक्चर. हम लोग तो खाली दीक्षित भाई को सपोर्ट करते हैं. दीक्षित भाई యాక్ట్ చేసిన మాస్టర్ చాలా మంచి అవకాశం ఇచ్చిండు. అలాగే రాగిని కూడా చాలా మంచిగా చేసిండు. గ్రేట్ అనుకోవాలి. ఫస్ట్ టైం ఇలా పెద్ద ప్రొఫెషనల్ లెక్క చేసిండు. చాలా గ్రేట్ అనుకోవాలి.
అలాగే మా టీంలో దీక్షిత్ అన్న మస్తు చేసిండు, చాలా మంచిగా చేసిండు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. అందరికీ థ్యాంక్ యూ. నమస్తే, అమర్ రాజశేఖర్. సౌండ్ వస్తుందా? నాకు ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా చాలా హ్యాపీ. ఇంకా థియేటర్ పెంచేస్తున్నారు. మా ఫస్ట్ చిన్న మూవీ నాల థియేటర్ కొంచెం తక్కువ ఉంది, ఇప్పుడు థియేటర్ పెంచేస్తున్నారు. సో అందరూ ఆడియన్స్కి ఈ రోజు నుంచి అందరూ అన్ని థియేటర్ వచ్చేసింది. సంతోషం ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్. నా అబ్బాయి మూవీ ఇంత సంతోషమైన హిట్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్. ఆ అబ్బాయి ఆడ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది చెప్తున్నారు, అదే నా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రాను నా ఎక్స్పీరియన్స్కి ఎక్కువైంది. ఆ అబ్బాయికి ఎక్స్ట్రీమ్, నాకు మంచి పేరు వస్తుంది, నా అబ్బాయికి మంచి పేరు వచ్చింది. అబ్బాయి మంచి హీరో ఇస్తున్నారు ఇండస్ట్రీకి, ఇటువంటి టాక్ వచ్చింది. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ డెబ్యూట్ ఫస్ట్ హీరో అలా లేదు, ఆల్రెడీ 10 మూవీ చేసిన హీరో అలా చేస్తున్నారు. మీరన్నీ చూసారు, ఎలా ఉంది? ఫ్రాంక్గా చెప్పండి, అబ్బాయి ఎలా చేశాడు? థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. మ్యూజిక్, డైరెక్షన్, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. విలన్గా వేసిన పిల్లోడు బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. దీక్షిత్ చాలా బాగా చేశాడు. అందరు చాలా బాగా చేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. చాలా సూపర్ ఉంది సార్. మంచి డైరెక్షన్, ఫోటోగ్రఫీ అంతా చాలా బాగుంది సార్. సూపర్ ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. ఇది తలా సినిమా అనేది అమ్మ రాజశేఖర్ గారు బడ్జెట్ ఇచ్చారు. అట్లాక మిలన్ రాజేందర్ మంచిగా యాక్టింగ్ చేశారు. అంతా బాగుంది సినిమా. సినిమా చూసి చెప్పాలి కానీ మనం చెప్పదు, కానీ సినిమా చూసి చెప్పాలి. అంత బాగుంది సినిమా. ओके थैंक यू। भाई पिक्चर जबरदस्त है, देखो पिक्चर को आना देखना, क्या जबरदस्त पिक्चर है। देखे ना खाली दिल खाली ऐसा मार लेना, दीक्षित भाई क्या रोल करे मालूम। चलो भैया कौन है बोलो। बहुत अच्छी है भाई।